నంద్యాల జిల్లా ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. చేస్తున్నారు. మనం చూసాం 1972 ప్రెస్ చేయండి, వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఓకేనా? సో ఎక్కడో సేల్ జరుగుతుంది. ఎలా సేల్ జరుగుతుంది? రకరకాలుగా సేల్ జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న ఆయుర్వేదిక్ మెడిసిన్స్ రూపంలో ఎవరో సేల్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా సేల్ ఉంటుంది? చాక్లెట్ లాగా సేల్ అవుతూ ఉంటుంది, మనకు తెలియదు. సో ఇది రాంగ్ సేల్ చేస్తూ ఉన్నారని మీకు ఆలోచన తెలిసింది, ఏదో సమ్ మెసేజ్ మీరు చూసారు, 1972 కాల్ చేయండి. లేదు ఎవరో ఈ మత్తుకు బానిసయ్యి రోడ్ల మీద పిచ్చిగా డ్రెస్అప్ అయ్యి తిరుగుతూ ఉన్నారు, 1972 కాల్ చేయండి, హాస్పిటల్కి తీసుకెళ్తాం, వాళ్ళకి ప్రాపర్ రీహాబిలిటేషన్ అనేది ఇస్తాం. సో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన నెంబర్. మనకి కష్టం వచ్చినా, తోటి వారు తప్పు పని చేస్తున్నారని చెప్పినా, పెద్దవాళ్ళు చేస్తున్నారని చెప్పినా, ఇంట్లో చేస్తున్నారని చెప్పినా, మేడం మీరు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు, పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు కదా, ఇంట్లో ఉన్నారు మేడం, మా పక్కింట్లో బానిసలు అయిపోయారు మేడం, మా ఇంట్లో వాళ్ళ బానిసలు అయిపోయారు మేడం. దెన్ ఆల్సో నా కుటుంబ సభ్యులను ఆలోచించదు, వాళ్ళని మంచి త్రోవలో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. అప్పుడు 1972కి డయల్ చేయండి. సో ఇది బాగా విస్తృతంగా వెళ్ళాలి ప్రజల్లోకి. ఇంకా మనకి జంక్షన్ కూడా ఉంది, నంద్యాల జంక్షన్ ఉంది, డోన్ జంక్షన్ ఉంది. సో మనకి ఎక్కువగా ఈ గంజా అన్న కల్టివేషన్ ఈ కొండల పైన చేస్తూ ఉంటారు. అది మనకి బంతి ఆకులు ఉంటాయి కదా, అలా ఉంటుంది. సేమ్ గంజా బంతి ఆకులు ఎలా ఉంటాయో, బంతి పూలు మేరీగోల్డ్ ఆకులు ఎలా ఉంటాయి, సేమ్ అలాగే ఉంటాయి. సో అలాంటి ఆకులను బాగా డ్రై చేసేసి చిన్న చిన్న పిల్లలతోనే బ్యాగ్స్ లో వేసి పంపించేస్తూ ఉంటారు. సో ఇలా స్టేషన్స్ లో మీరు ఎప్పుడైనా ట్రైన్ లోనో బస్సులోనో ట్రావెల్ చేసేటప్పుడు ఇది రెగ్యులర్ ప్యాకెట్ కాదు, సమ్ గంజా కెనాబినస్ ప్యాకెట్ అని మీకు అనిపించింది అనుకోండి, దెన్ యూ కాల్ 1972. తప్పులేదు, అక్కడ ఏం జరగలేదు, ఏం జరగదు, కామ్ గా వచ్చేస్తాం. బట్ ఏదైనా నిజంగా తప్పు జరుగుతుంది, మనం వాళ్ళు పట్టుకుంటారు. సో ఇలాగా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు అనిపించినా కూడా 1972 కాల్ చేయండి. ఖచ్చితంగా గవర్నమెంట్ వైపు నుంచి మీకు అన్ని విధాలా కూడా ఈ సపోర్ట్ అన్నది దొరుకుతుంది. అండ్ నషాముక్త భారత్ అభియాన్లో బాగా పెడుతూ ఉన్నాం, వీటిలో కూడా మీరు భాగస్వాములు అవ్వండి. నేను కొంతమంది స్టూడెంట్స్ అంటే ఏది మంచి ఏది చెడు, నేను నాకు ఉపయోగపడే పని ఏంటి, నా కుటుంబానికి ఉపయోగపడే పని ఏంటి, సమాజానికి ఉపయోగపడే పని ఏంటి అన్నది ఎప్పుడు ఏదో ఒక థాట్ ప్రాసెస్ మన బ్రెయిన్ లో నడుస్తూ ఉంటుంది. మనంతటా మనం సెల్ఫ్ ఇనిషియేషన్ తీసుకునేటప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు మన బ్రెయిన్ చాలా సంతోషంగా పెడుతుంది. అంటే ఒక రివార్డ్ సర్క్యూట్ అనేది ఉంటుంది. దీనికి కారణమైన హార్మోన్ ఆ న్యూరో ట్రాన్స్మిటర్ చూస్తే డోపమైన్ అన్న హార్మోన్ మనకి రిలీజ్ అయినప్పుడు మనం చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉంటాం. ఈ కొకైన్, హెరాయిన్, గంజా, టొబాకో ఇంకా చాలా ఉన్నాయి డ్రగ్స్ లో. ఇటువంటివి తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ రివార్డ్ సర్క్యూట్ ని హై చేస్తుంది, యుఫోరియా అంటారు. అంటే మనం చాలా హైగా ఫీల్ అవుతాం, చాలా ఏదో గొప్పగా సాధించినట్టు ఫీల్ అవుతాం. అంటే మనలో ఉండే ఒక సర్క్యూట్ ని వేరే వాళ్ళు హోల్డ్ చేసేసారు. ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయినాం? డ్రగ్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాం. మన బ్రెయిన్ మన కంట్రోల్లో లేదు. ఈ రివార్డ్ సిస్టమ్ ని అది హోల్డ్ చేసేసింది. హోల్డ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? పదే పదే తీసుకోవాలి. ఈ సంతోషం గురించి పదే పదే నేను డ్రగ్ తీసుకోవాలి, లేదంటే స్మోక్ చేయాలి, ఇటువంటి ఆలోచనలన్నీ మనకు వస్తూ ఉంటాయి.
వస్తున్నప్పుడు ఏమవుతుంది? డబ్బులు కావాలి కొనుక్కోవాలంటే తల్లిదండ్రులకి డబ్బులు అడుగుతాం. మొదటిసారి ట్యూషన్ అంటాం, తర్వాత బుక్ కొనుక్కోవాలంటాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అంటాం. రెండోసారి అదే పనికి అడగలేము కదా, అబద్ధం చెప్తాం. మూడోసారి అబద్ధం చెప్తాం. అంటే మన థాట్ ప్రాసెస్, మనం ఏం సాధించాలి, మన గోల్ ఏంటి అన్నది మన కంట్రోల్లో లేకపోవడం వల్ల అబద్ధాన్ని నేర్చుకున్నాం.